देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के ख़बरनामा आईना दक्कन में आपका इस्तक़बाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, अहब्बुल अअमालि इलल्लाहि अदवमुहा व इन क़ल्ल, बुखारी शरीफ। अल्लाह के नज़दीक सब अमलों में वो ज़्यादा महबूब है जो दाइमी हो, अगरचे थोड़ा हो। हैदराबाद के रविंद्र भारती में विश्व ब्रह्मणा विश्वकर्मा संगम की निगरानी में मुनक़िदा जदीद वर्किंग कमेटी हल्फ बर्दारी तकरीब में रियासती वज़ीर मोहम्मद महमूद अली, रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड, इंदिरा किरण रेड्डी ने शिरकत की। इस मौके पर रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड ने अपनी मुखातिबत में कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद वज़ीर आला KCR ज़ातों पर मबनी पेशों को वक़ार दिलाने के लिए इक़दामात कर रहे हैं। BC तबक़े के लिए 80 एकड़ ज़मीन पर 80 करोड़ की लागत से इमारत की तामीर का सहरा वज़ीर आला KCR को जाता है। इस मौके पर उन्होंने मज़ीद कहा कि वज़ीर आला KCR विश्वकर्मा को इक़्तिसादी, समाजी और सियासी तौर पर फ़रोग़ देना चाहते हैं। పైసలుంటే మన అవసరం దగ్గరకు వచ్చి గొలుసు వేయాల్సిందే, కాళ్ళ కడ తయారు చేయాల్సిందే, మెడల గొలుసు వేయాల్సిందే. ఇయ్యాలకుండా ఊళ్ళో మిషన్తో వేసేటువంటి మంచిది కాదు, దేవుడు కూడా మంచిది కాదని చెప్పి మన అవసరం దగ్గరకు వచ్చి కాళ్ళకి అయ్యా పుస్తకాలు తయారు చేయండి తీసుకుని దండం పెట్టి తీసుకుంటున్నాను. ఆ గొప్ప సంస్కృతి ఉంది ఇంకా. కనుక వృత్తులు చేసుకుంటే వృత్తులు చేసుకోవాలి, రాజకీయంగా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా పోటీ పడాలి. ఆర్థికంగా ఏం కావాలన్నా కూడా అన్నింటిలో కూడా పోటీ ఉండి ఆర్థికంగా అభివృద్ధి ఏరియాలో కూడా ముందర ఉండాలి. మన దగ్గర డబ్బులు ఉన్న అక్కడ డబ్బులు అందరూ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాంట్రాక్ట్ చేసుకోవాలి, వైన్ షాప్ పెట్టుకోవాలి, ఇంకా ఏదైనా వర్క్ చేయాలి, తప్పేం లేదు. బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ చేయాలి, బిల్డర్స్ కావాలి, సామాన్లు కూడా మనమే సప్లై చేయాలి. ఇలా ఇన్ని బిల్డింగ్లు వస్తున్నాయి, ఏడు ఇల్లు కట్టినా మన ధర్మాలు అనేది మన కడప అనేది ఇల్లే ఉండదు. ఇలా ఆ ఆచారాన్ని ఖచ్చితంగా కొనసాగించాలా. ఆ బిల్డింగ్లలో కూడా మనకు హక్కు ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి దానిలో కూడా మనకి ఏ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేసి మనకు మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉన్నారు కనుక ఖచ్చితంగా మనం ఒక ముద్దరాకుండా ఎవరైనా చేస్తాం. గుర్తుపెట్టుకొని ఒక ఊర్లో ఉంటాం, ఒక ఊర్లో ఒక కుటుంబం మొత్తం ఒక దాటిపై ఉంటుంది. అలా అన్న చెప్తే తమను మొత్తం వింటారంటే ఆ ఊళ్ళకి ఏ విధంగా వచ్చినా కానీ ఆ ఇంటికి పోవాల్సిందే, చాలా తాగాల్సిందే, అదొక్కట మీద కూర్చోవాల్సిందే, అన్న తల్లిని గౌరవించి పోవాల్సిందే. మరి విడిపోయామంటే ఎవరింటికి రా కలిసినామంటే చూస్తాం. ఇలా మన చేసే ప్రభుత్వం వచ్చి మన గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రి వచ్చి ఇన్ని పనులు చేస్తుంటే ఇలా 5 ఎకరాలంటే దాదాపు 300 కోట్ల విలువైన భూమి హైదరాబాద్లో 300 కోట్ల విలువైన భూమి ఇచ్చి మరి అన్ని రంగాల్లో కూడా మీకు స్థానం కలిగిస్తా, రాజకీయంగా మీకు మంచి స్థానం కలిగిస్తా అని చెప్పి మనం వెంట ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరు అండగా ఉండి కాపాడుకుంటారంటే రేపు భవిష్యత్తులో ఈ జాతికి ఏమైనా చేస్తే నమ్మకంగా ఉంటారా, మనం ఎంబడే ఉంటారా, మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి అడగకుండానే ఇక్కడ ఏం కావాలని చెప్పని చెప్పేటువంటి పరిస్థితి ప్రతి పార్టీ కలుస్తుంది. కనుక ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఉండాలి. మీరు ఎప్పుడు చూసినా కానీ మా పెద్దలు కానీ రాష్ట్ర అది చాలాసార్లు వస్తుంది. అన్న అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కట్టుకున్నాడు, మన పంచాయతీ అంతా ఫారెస్ట్ జోన్లో ఉంటుంది, పంచాయతీ అంతా ఆ ఫారెస్ట్ ల్యాండ్ కట్టుకున్నాడు, రేడియాస్ కట్టుకున్నాడు, ఆ పోలీస్ ల్యాండ్ కట్టుకున్నాడు అంటే ఇమీడియట్గా ఎప్పుడు కక్కని ఎవరన్నా పట్టుకునేది మా వాళ్ళని, మా వృత్తి అది, మా దందనే ఏం కావాలని చెప్పి పర్మిషన్ కావాలా పర్మిషన్ తీసుకుంటామని చెప్పి మరి చాలా సందర్భంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసుకున్నాం. ఇలా పోలీసులు అయితే మన మహమూద్ సార్ హోమ్ మినిస్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మత్స్యాచార్య గారు ఉన్నారు, గొప్ప నాయకుడు. ఖచ్చితంగా ఇంకా కావాల్సిన रुकना संभली और मजलिसी फ्लोर लीडर अकबरुद्दीन अवैसी ने आज चंद्रायन गुट्टा में कल्याण लक्ष्मी और शादी मुबारक चेक्स तकसीम प्रोग्राम में शिरकत करते हुए इस्तेफादा कुनिंदगान के हवाले किया।
इस मौके पर उन्होंने अपनी मुखातिबत में इस्तिफादा कुनिंदगान से कहा कि हमको हर काम अल्लाह की रज़ा के लिए करना है, लिहाजा हम हर अमल से पहले अपने अमल को टटोलें। तो अल्लाह को भी ये हमारा अमल कबूल होगा और अल्लाह भी राज़ी होगा, अल्लाह भी खुश होगा। और हर काम जो भी हम करते हैं ये सोच कर करना है कि क्या इस काम से अल्लाह राज़ी होगा, क्या इस काम से अल्लाह खुश होगा। वही काम करो जिससे अल्लाह राज़ी, अल्लाह खुश, तो हमको दुनिया भी मिलेगी, आखिरत भी मिलेगी। बहरहाल मैं आपका ज़्यादा वक्त नहीं लूँगा, बस आपके चेक्स की तकसीम का आगाज़ करते हैं। और सबसे पहले जो 51,000 एक हम नाम पुकारते हैं, मोहतरमा रेहाना बेगम, पहला नाम रेहाना बेगम, हाफिज बाबा नगर, तो हम करोड़ों रुपये दे चुके हैं। और आपको ये सुनकर हैरत होगी कि अब तक हल्का असेंबली चंद्रायण गुट्टे में शादी मुबारक व कल्याण लक्ष्मी की मुकम्मिल जो रकम जो तकसीम हुई है वो 196 करोड़ 80 लाख करीब 200 करोड़ के करीब हो जाते हैं। आप अंदाज़ा लगाइए सिर्फ चंद्रायण गुट्टे में। तो आज हम काम कर रहे हैं, मजलिस इत्तेहाद अल मुस्लिमीन काम कर रही है और सिर्फ बातें नहीं करती। हल्का असेंबली चंद्रायण गुट्टे में हम काम करते हैं और एक मुकम्मिल टीम की तरह हम काम करते हैं। नीचे से लेके ऊपर तक हम काम करते हैं। हमारे सरगर्म कारकुन काम करते हैं, हमारे सुदूर व मोतमदीन काम करते हैं, हमारे कॉरपोरेटर्स काम करते हैं और आपका एमएलए काम करता है और हमारे रुकने पार्लियामेंट की क़यादत में हम आज इतनी बड़ी कामयाबियां हासिल कर रहे हैं अपने हल्के में। तो मैं सारे मजलिस इत्तेहाद अल मुस्लिमीन के सरगर्म कारकुनों का शुक्रिया अदा करूँगा, सुदूर मोतमदीन का शुक्रिया अदा करूँगा, कॉरपोरेटर साहिबान का शुक्रिया अदा करूँगा और उसके साथ साथ हमारे है कि मैं कई गरीबों का फ़ायदा हो रहा है और उम्मीद करता हूँ कि ज़्यादा से ज़्यादा लोग इस स्कीम से इस्तेफ़ादा उठाएंगे, फ़ायदा उठाएंगे। और एक आखिरी दरख्वास्त करूँगा, जो लोग यहाँ पे इस तकरीब के ज़रिए मेरी आवाज़ उन तक पहुँच रही है, उनसे दरख्वास्त करूँगा कि जितना हो सकता है कम से कम खर्चों में शादियां करें। शादी पे ज़्यादा खर्च ना करें, इसराफ ना करें। कई लड़कियां हमारी घरों पर बैठी हैं, अल्लाह ने जिनको दौलत से नवाजा है, उनसे भी कहूँगा कि वो अपनी दौलतमंद घराने की बच्ची या बच्चे। रुकन असम्बली भोपाल रेड्डी ने नारायण खेड़ में बारिश से मुतासिर हुए इलाकों का दौरा करते हुए हालात का जायजा लिया। इस मौके पर उन्होंने कहा कि नारायण खेड़ टाउन में रिकॉर्ड सतह पर बारिश होने की वजह से सड़कों और मकानों में पानी दाखिल हो गया है। उन्होंने इस मौके पर आवाम को तयख़ुन दिया कि आइंदा किसी को भी तकलीफ ना हो, इस खुसूस में इक़दामात किए जाएंगे। उन्होंने इस मौके से कहा कि टीआरएस पार्टी इक़्तिदार में आने के बाद एक दीगर तरक्की के काम अंजाम दे रही है। నారాయణఖేడ్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు పడ్డాయి. మరి గులాబ్ తుఫాన్ వల్ల కూడా ఇక్కడ బాగా వర్షాలు పడి ప్రతి ఇంట్లో కూడా నీళ్ళు రావడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే గతంలో ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో, ఎంపీటీసీలు ఉన్నారో, ఇంకా పాలకులు అందరూ కూడా వాళ్ళు డబ్బులు తీసుకొని రోడ్ల మీద మోర్ల మీద కూడా కబ్జా చేయించి మోర్లన్నీ మూసేసి రోడ్ల మీద ఇల్లు కట్టించి
ఈ రకమైన ఇబ్బంది. ఇప్పుడు నీళ్ళు పోవడానికి అసలు మార్గం లేకుండా చేశారు. అదే మాదిరిగా రోడ్లు వేయడానికి కూడా మార్గం లేకుండా చేశారు. దీని మూలంగానే ఈరోజు ఈ ఇబ్బందులు నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు జరిగినాయి. అది నివారించే కొరకని ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి అనేది ఈరోజు వెళ్ళి ప్రతి గల్లీలో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఆవిర్భవించినాయో అక్కడ వెళ్ళి చూసుకోవడం జరిగింది. అది తహసీల్దార్ మన నాయంబడి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ రుబీనా గారు ఉన్నారు, వారితో పాటు కౌన్సిలర్లు అందరూ కూడా నాతో పాటు వచ్చారు. అందరం కలిసి కూర్చొని ఇప్పుడు అన్నీ చూసేసి వచ్చి ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఈ ప్రజలకు ఇబ్బందులు ఇక్కట్లు దూరం అవుతాయనే విధంగా మేము ప్రణాళికలు సిద్ధంగా చేసుకుని తొందరగా కూడా ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. నారాయణఖేడ్ పట్టణానికి మన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాదిరిగా మా మున్సిపల్ చైర్మన్గా గెలిచిన తర్వాత ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నేనే మున్సిపల్ ఎలక్షన్లో కూడా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసినప్పుడు అప్పుడు చూసిన రోడ్లకు, అప్పుడు చూసిన మూర్లకు, ఇప్పుడు చూసిన రోడ్లకు నేనే ఆశ్చర్యపోయే విధంగా అంత డెవలప్మెంట్ చేసుకున్నాం. మన 15 కోట్ల రూపాయలు మనము స్టార్టప్ ఫండ్ కింద మంజూరు చేసుకోవడం జరిగింది. అందులో కేవలం ఒక 30% వర్కులు మాత్రం చేపట్టడం జరిగింది. మిగతా వర్కులన్నీ కూడా మేము చేపడితే ఆటోమేటిక్గా నారాయణఖేడ్ రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. ఆ రకంగా చేస్తూ ఈ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకా నారాయణఖేడ్లో గతంలో తాగునీటికి ఇబ్బంది ఉండే, ఎలాంటి తాగునీటి సౌకర్యం అనేది లేకుండే ఇప్పుడు ఇంటింటికి కూడా నల్లా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి మంజిరా నుంచి ఫిల్టర్ వాటర్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నీళ్ళు తాగిపించే ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా పవర్ విషయంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. మౌలిక సదుపాయాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పాత ఏదైతే పాపం ఉందో కాంగ్రెస్ వాళ్ళ పాపం, ఆ పాపం గడిగడానికి మెల్లమెల్లగా చర్యలు తీసుకున్నాం. जिला यादाद्री भोनगिर के बीबी नगर मंडल गौडूर प्लाजा के करीब कार में शॉर्ट सर्किट की वजह से आग लग गई। यह वाकया वरंगल से हैदराबाद जाने के दौरान अचानक पेश आया, जिस पर टूल प्लाजा के अहदेदारों ने फौरी तौर पर इसकी इत्तला महकूमा आतिशपुर दमला को दी। इस हादसे में किसी भी जानी नुकसान की इत्तला नहीं है। जिला मिर्चल के कुतुबुल्लापुर नाले में एक शख्स के गिरकर बह जाने का वाकया ताख़ीर से सामने आया है। तफसीलात के मुताबिक रॉयल वाइन शॉप के करीब रवा माह की 25 तारीख को मोहन रेड्डी नामी शख्स ने अपने दोस्तों के हमरा शराब नोशी की। दोस्तों के जाने के बाद शदीद बारिश के बाद बरक़ी मुनक़ते हो गई। वहीं पर करीब में वाक़े नाले में मोहन रेड्डी को गिरता हुआ देखकर मुकामी अफराद ने चीखो पुकार की और पुलिस को इसकी इत्तला दी, जिस पर पुलिस ने GHMC की निगरानी में बह गए शख्स की तलाश कर रही है, लेकिन अब तक इसका कोई पता नहीं लग सका। एडिशनल कलेक्टर चंद्रशेखर ने बोट के सहारे बारिश से मुतासिरा मौजे पहुंचकर हालात का जायजा लिया। तफसीलात के मुताबिक मूसलाधार बारिश के सबब निज़ामाबाद के एक मौजे पूरी तरह ज़ेर आब आ गया। मंजीरा नदी के बहाव में इजाफे की वजह से बोधन मंडल के मौजे हांगकांग पहुंचने वाली सड़क पूरी तरह से पानी के लपेट में आ गई, जिसकी वजह से मौजे का राब्ता टूट गया है और मौजे के इर्द गिर्द पानी जमा हो चुका है। मौजे के लोग इर्द गिर्द पानी जमा होने से काफ़ी परेशान हैं और राहती काम अंजाम ना देने पर मौजे की आवाम में गम व गुस्सा है। मौजे की कुल आबादी 1800 है, जिनमें 300 अफराद अपने घरों को छोड़कर अपने रिश्तेदारों के यहाँ चले गए हैं। एडिशनल कलेक्टर चंद्रशेखर ने बोट के सहारे मौजे पहुंचकर हालात का जायजा लिया।
చెప్పులు ఎన్నడు దాకా వచ్చింది. जिला निर्मल कुबेर मंडल चाता मौजे में 2 दिन कबल शेर के हमले में एक गाय हलाक हो गई, जिसकी तस्दीक महकमा जंगलात के अहदेदारों को शेर के पैरों के निशानों से हुई, जिसके पेश नज़र महकमा जंगलात के अहदेदारों जिनमें DFO विकास मीना, FTO सिद्धार्थ विक्रम सिंह, रेंज ऑफिसर राठौड़ रमेश और डिप्टी रेंज ऑफिसर मोहम्मद इरफानुद्दीन और दीगर ने मौजे चाता पहुंचकर आवाम में शऊर बेदार करते हुए कहा कि शेर के शिकार और कत्ल पर कानूनी सज़ा और 7 साल की जेल हो सकती है। इसलिए शेर का शिकार और कत्ल के इरादे से किसान अपने खेतों में बरक़ी तार और जाल फंदा ना लगाएं, क्योंकि ये भी कानूनन शेर के कत्ल के मुतरादिफ है। उन्होंने कहा कि शेर हमारा कौमी जानवर है, इसका तहफ़्फ़ुज़ हर एक की ज़िम्मेदारी है। इसलिए महकमा जंगलात की जानिब से भैंसा फॉरेस्ट रेंज में शेर की हमलो नकल का मुशाहिदा करने के लिए 24 कैमरे नस्ब किए गए। अनक़रीब मज़ीद 10 कैमरे नस्ब किए जाएंगे। इसलिए आवाम और ज़री अफराद इस ज़िम्मन में महकमा जंगलात के अहदेदारों का मुकम्मल ताउन करें। इस मौके पर मज़कूरा अहदेदारों ने हलाक होने वाली गाय के मालिक को मुआवज़ा फराहम करने का तयख़ुन दिया। आज सूर्यापेट कलेक्टर ऑफिस के रूबरू कुल जमातों की जानिब से धरना मुनज़्ज़म किया, जिसमें कांग्रेस, तेलुगु देशम, CPM, CPI, जना समिति कायदीन व कारकुनों ने हिस्सा लेते हुए मरकज़ी हुकूमत की जानिब से बनाए गए किसान दुश्मन क़वानीन को रद्द करने का मुतालबा किया। मोदी हुकूमत तमाम शोबों में नाकाम हो चुकी है, नारेबाजी कर रहे थे। इस मौके पर सदर ज़िला कांग्रेस चिवटी वेंकन्ना, तेलुगु देशम ज़िला सदर जॉन की रामुलू, CPM कायद रामू, तेलंगाना जन समिति ज़िला सदर एडवोकेट धर्मराजन ने खिताब किया। इस प्रोग्राम में सैकड़ों की तादाद में पार्टी कारकुन मौजूद थे। సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కేంద్రంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సోదరులారా, 19 రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను 3 నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నను రేపు కూలీగా మార్చే ప్రమాదం ఉందని అఖిల పక్షాల ఆధ్వర్యంలో బేషరతుగా రద్దు చేయాలని అన్ని అఖిల పక్షాలు డిమాండ్ చేస్తే కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు నరేంద్ర మోడీ ప్రధానికి. గత 10 నెలలుగా ఢిల్లీ కేంద్రంలో రైతన్నలు ధర్నాలు చేస్తూ మీ నల్ల చట్టాలు రద్దు చేసేవటం ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు అని తెలియజేస్తూ మొన్న పెట్టిన పాలసీ వైన్ షాపుల్లో ఇలా మూతి ముంగట సీసా పెడతా, అడ్డగోలు హామీలు ఇస్తా, అడ్డుకుంటే కేసు పెడతా అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది. అందుకే సోదరులారా, తెలంగాణ ఆనాడు నైజాం నవాబునే పైజా మూడగొట్టిన గడ్డ ఈ సూర్యాపేట. ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ కేసీఆర్ అని హెచ్చరిస్తూ ఈ అఖిల పక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఇంకా ఎవరైనా మిగతా పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. आज सुबह 11 बजे हज़रत मौलाना कलीम सिद्दीकी साहब की नाहक गिरफ्तारी के खिलाफ जमीयत उलमा और सियासी कायदीन का एक वफ्द मौलाना सैयद एहसानुद्दीन साहब सदर जमीयत नलगुंडा की हिदायत पर कलेक्टर नलगुंडा और सुपरिटेंडेंट ऑफ पुलिस नलगुंडा से मुलाकात की और मेमोरेंडम पेश किया और अपने गम व गुस्से का इजहार किया। इस मौके पर अहमद कलीम, अमीन बाबा, हाफिज़ सैयद फुरखान, हाशिम, उमेर खान, मौलाना हुसैन, हाफिज़ अतीकुर रहमान बेग, मौलाना ज़ियाउद्दीन रशादी के अलावा दीगर मौजूद थे। वो इंटरनेशनल पर्सनालिटी है। इस वक्त सारे हिंदुस्तान और दुनिया में मुसलमान बेचैन हैं और एहतजाज कर रहे हैं क्योंकि फ़ौरन ही मौलाना कलीम सिद्दीकी साहब को रिहा किया जाए और बिना किसी केस के उनको रिहा किया जाए, वरना मुसलमान पूरे बेचैन हैं। न सिर्फ जमीयत उलमा बल्कि दीगर तमाम तंजीमें भी
ये मुतालबा करते हैं हिंदुस्तान के कि मौलाना कलीम सिद्दीकी साहब को फौरी रिहा किया जाए। बानी बस्ती भारत नगर में मंजूर मियां साहब की याद में खून अतिया कैंप का प्रोग्राम मुनक्किद किया गया। तफसीलात के मुताबिक ज़िला संगारेड्डी के ज़हीराबाद म्युनिसिपल वार्ड भारत नगर में टीआरएस पार्टी सीनियर कायद मोहम्मद अब्दुल कदीर की जानिब से आज बानी बस्ती भारत नगर में मंजूर मियां की याद में खून का अतिया कैंप प्रोग्राम मुनक्किद किया गया, जिसका इफ्तिताह आज ज़हीराबाद टाउन सदर सैयद मुहिउद्दीन ने किया। उन्होंने कहा कि नौजवानों को हर फलाही कामों में हिस्सा लेना चाहिए और इस कैंप में 50 से ज़ायद मर्द और ख़वातीन ने अपने खून का अतिया दिया। इस मौके पर टीआरएस कायद इसराइल, साबिक़ कौंसलर मोहम्मद यूनुस, सैयद जलालुद्दीन, सीपीआई ज़िला सेक्रेटरी एम पांडू, मुहिपाल रेड्डी, आशू रेड्डी, इंदिरा रेड्डी, सिद्धा रेड्डी, जकी, कलीम, मुबीन, बबलू पहलवान के अलावा मुकामी आवाम ने भी शिरकत की। आज ज़हीराबाद डिवीज़न के अंदर भारत नगर कॉलोनी जो 2001 में आली जनाब मंजूर अहमद साहब इसके ज़ेरे सरपरस्त रहे और सीपीआई कम्युनिस्ट पार्टी के आला कायदीन रहे, ना उन्होंने ना जात और जमात के लिए कभी दोहरा मुजाहरा नहीं किया। इस भारत नगर कॉलोनी को बसाने के लिए अपना खून पसीना लगाए हैं। उसी तरीक़े से आज मेरा भाई छोटा मोहम्मद खदीर अहमद आज 21 साल पूरे होने पर जो ब्लड कैंप लगाया है, मैं खदीर अहमद को भी अपनी पार्टी की जानिब से और मेरे उस्ताद के बेटे होने की जानिब से ब्लड बैंक की जो ओपनिंग करे हैं, मैं सदर साहब से भी रिक्वेस्ट करूंगा, भले मैं कम्युनिस्ट पार्टी का होऊंगा लेकिन ये खून किसी पार्टी को और किसी ज़ात के लिए महदूद और मखसूस नहीं रहता। और उसी तरीक़े से तमाम ये नौजवान का मैं शुक्रिया अदा करूंगा और उसी तरीक़े से ख़ासकर ये जो डॉक्टरों की टीम आई है उन लोगों का भी मैं तहे दिल से शुक्रिया अदा करूंगा। इंशाअल्लाह ऐसा काम मेरा छोटा भाई हर साल करे, ऐसी तमन्ना रखते हुए और उसी तरीक़े से भारत नगर के नौजवान जो बढ़ चढ़ के हिस्सा लिए हैं और ख़वातीन हजरात भी जो हिस्सा लिए हैं, अल्लाह इनकी सेहत को महफूज रखे और इनकी तमाम बलायत को दूर करे। अब खबर महाराष्ट्र से। महाराष्ट्र में एक मुअम्मर खातून ने इंतहाई दिलेरी के साथ चीते से लड़ते हुए इसे अपनी बैसाखी से मारकर इसे मार भगाया। खातून की दिलेरी का ये वीडियो जो सीसीटीवी कैमरे में रिकॉर्ड हो गया, सोशल मीडिया पर काफ़ी वायरल हो गया है। हमले से 55 साला निर्मला देवी सिंह अपने ख़ानदान के साथ महाराष्ट्र के दारुल हुकूमत मुंबई के आरे डेरी इलाके में रहती हैं। वो 29 सितंबर को शाम 7:47 पर अपने घर के सामने बैठी थीं। इसी दौरान निर्मला देवी पर एक चीते ने हमला कर दिया, जिसमें वो मामूली ज़ख्मी हो गईं। ताहम दिलेरी के साथ चीते पर अपनी बैसाखी से हमला किया और ज़ोर से चीख मारी, जिस पर घर के लोग बाहर की तरफ निकल गए और चीते के हमले में ज़ख्मी खातून को इलाज के लिए अस्पताल मुंतकिल किया गया। निर्मला देवी के चेहरे और टांगों पर मामूली चोटें आईं। डॉक्टरों ने बताया कि इसकी सेहत फ़िलहाल मुस्तहकिम है। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry.
Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.